హాయ్ ఫ్రెండ్స్, ఒక విచిత్రమైన విలేజ్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఆ గ్రామం ఉంది. అక్కడి కుల్లు జిల్లాలోని పార్వతీ లోయలో ఈ విలేజ్ ఉంది. పేరు మలానా. కుల్లు లోయకు పక్కనే పార్వతీ వ్యాలీ ఉంది. అక్కడున్న మలానా గ్రామం సముద్ర మట్టానికి 8700 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విలేజ్కి చుట్టూ లోయలు, మంచు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ 2 ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ గ్రామానికి వెళ్ళే పర్యాటకులు స్థానికులు వస్తువుల్ని ముట్టుకోకూడదు. అలాగే ఇక్కడ గంజాయి మొక్కలు గడ్డి మొక్కలలాగా వాటంతటవే పెరుగుతూ ఉంటాయి. ఈ గ్రామం గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం తప్పదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు తామంతా అలెగ్జాండర్ వారసులం అని చెప్పుకుంటారు. తమ శరీరంలో ప్రవహిస్తున్నది ఆర్యన్ల రక్తమని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒక ప్రచారం మాత్రం ఉంది. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ తన గ్రీక్ సైన్యంతో ఇండియాపై దండెత్తాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ పంజాబ్లో కొంతకాలం ఉన్నాడు. ఆ సమయంలో ఆయనతో వచ్చిన కొంతమంది సైనికులు తిరిగి గ్రీక్ వెళ్లకుండా పార్వతీ లోయలో ఉండిపోయారు. అక్కడే మలానా ఉంది. అందువల్ల మలానా గ్రామస్తులకు అలెగ్జాండర్తో సంబంధం ఉంది అంటారు. ఇందుకు ఆధారాలు లేకపోయినా మలానాలో స్థానికులకు పాలిపోయిన చర్మం, పెద్ద చీక్ బోన్స్, బ్లూ లేదా గ్రీన్ కళ్ళు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు మలానా ప్రజలకు తప్ప ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ లేవు. అలాగని గ్రీకులతో సంబంధం ఉన్నట్లుగా జన్యుపరంగా ఆధారాలేవీ లేవు. నిజానికి వీళ్ళంతా పేదవాళ్లే. వీళ్లలో చాలామంది కట్టె పుల్లతో వంట చేసుకుంటారు. మరికొందరికి కిరాణా షాపులున్నాయి. ఇంకొందరు పశువుల్ని మేపుతున్నారు. ఈ గ్రామంలో ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని దేవుడు తమకు ఇచ్చినట్లు చెబుతారు. పైగా ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యం తమదే అంటారు. 5000 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని చెబుతారు. అంతేకాదు, వీళ్ళు ప్రత్యేక పార్లమెంటరీ విధానాన్ని కూడా డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ పార్లమెంట్ భవనం కూడా ఉంది. దాన్ని దేవుడి కోర్టు అని పిలుస్తారు. అక్కడికి పర్యాటకులను వెళ్ళనివ్వరు. వీళ్ళు హిందీతో పాటు కనాషి భాష కూడా మాట్లాడతారు. ఈ భాష మాట్లాడుతున్న గిరిజనులు వీళ్ళు మాత్రమే అని తెలుస్తోంది. ఈ భాషలో కొంత సంస్కృతం, కొంత టిబెట్ మాండలికాలు ఉంటాయి. కొంతమంది ఈ భాషలో టిబెటన్ బర్మా లాంగ్వేజ్ కలిసి ఉంది అని అంటుంటారు. మలానా చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ కనాషి భాష రాదు. ఈ మలానా గ్రామంలోని కొండలపై హై క్వాలిటీ గంజాయి లభిస్తోంది. ఇక్కడ ఒక చిన్న లోయ ఉంది. దాన్ని మ్యాజిక్ వ్యాలీ అంటారు. అక్కడ గంజాయి సహజంగానే పండుతుంది. గడ్డి మొక్కలలాగా ఎక్కడ చూసినా అది ఉంటుంది. అందుకు అనుకూల వాతావరణం అక్కడ ఉంది. ఆ గంజాయి ఆకుల్ని చేతులతో నలుపుతూ తీసే రసంతో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తారు. దాన్ని స్థానికంగా మలానా క్రీమ్ అంటారు. ఇది ప్రత్యేక ఫ్లేవర్, టెక్చర్, స్మెల్ కలిగి ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనిపై ఇది వరకు పరీక్షలు జరిపి ఇది హై క్వాలిటీతో ఉందని తేల్చారు. దీని ధర 10 గ్రాములు 3000 నుంచి 10,000 రూపాయల దాకా ఉంటుంది. ఇలా ఉత్తినే పెరిగే గంజాయి మొక్కలే మలానా ప్రజలకు ఆదాయ వనరుగా మారాయి. హిమాచల్ ప్రదేశ్లో హ్యాష్ ఆయిల్ని భంగ్ అంటారు. అక్కడ చాలామంది పొగ తాగినట్లుగా భంగుని పీలుస్తూ కనిపిస్తారు. ఇండియాలో గంజాయి పండించడం, హ్యాష్ ఆయిల్ తయారు చేయడం, భంగ్ పీల్చడం అన్నీ నిషిద్ధమే. కానీ మలానాలో ఈ గంజాయి సాగుకి బ్రేక్ వేయలేని పరిస్థితి ఉంది. అక్కడ సహజంగానే గంజాయి మొక్కలు పెరుగుతుంటాయి. అప్పుడప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీలు గంజాయి సాగును అడ్డుకుంటున్నా పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మన దేశంలో హోలీ, శివరాత్రి లాంటి పండుగల సమయంలో హ్యాష్ ఆయిల్ని ఎక్కువగా వాడుతున్నారు. దీనికి బ్రేక్ వేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంది. కానీ ఆ చర్యలేవి పూర్తిగా సక్సెస్ కావట్లేదు. మలానా గ్రామాన్ని పగటి వేళల్లో పర్యాటకులు సందర్శించవచ్చు. చాలా అందంగా ఉంటుంది. కానీ రాత్రిళ్ళు ఈ గ్రామంలో ఉండనివ్వరు. అంతేకాదు,
ఈ విలేజ్కి వెళ్ళిన వారు అక్కడ ఎవరిని ముట్టుకోకూడదు, అక్కడి వస్తువుల్ని కూడా టచ్ చేయకూడదు. మనుషుల్ని కానీ ఏదైనా వస్తువుని కానీ ఇళ్ళు గోడల వంటి వాటిని ముట్టుకుంటే 5,000 రూపాయల ఫైన్ వేస్తారు. ఇక్కడ చాలా ఇళ్ల ముందు డు నాట్ టచ్ అనే బోర్డులు ఉంటాయి. తమది పవిత్ర గ్రామం అని స్థానికులు చెబుతారు. ఇక్కడ మనుషుల్ని ముట్టుకోవాలన్నా వస్తువుల్ని తాకాలన్నా ఒక్క ఆర్యన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది అని చెబుతుంటారు. ఇక్కడ పురాతన జమదగ్ని ఋషి ఆలయం ఉంది. దీని వెనుక ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం జమదగ్ని ఋషి రాజస్థాన్లో ఉండేవారు. అక్కడ ఆయన ప్రశాంతంగా తపస్సు చేయలేకపోయేవారు. దాంతో ప్రశాంతమైన ప్రదేశం కోసం హిమాలయాలకు వెళ్ళారు. అలా ఆయన చాలా ప్రదేశాలకు వెళ్ళి చివరకు మలానాకి వచ్చారు. అక్కడ ఆయనకు అసలైన ప్రశాంతత కలిగింది. దాంతో ఆయన అక్కడే ఉంటూ ప్రత్యేక నియమాలు పాటించారు. అవి స్థానికులకు నచ్చాయి. వారు ఆ నియమాలు పాటిస్తూ జమదగ్ని ఋషిని దేవుడిగా భావించారు. ఆయన్ని జుమ్లా ఋషిగా పిలుస్తూ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ అక్కడ అప్పటి నియమాలను నిష్టగా పాటిస్తుండటం విశేషం. టూరిస్టులు ఈ గ్రామానికి వెళ్ళాలంటే ముందుగా ఢిల్లీ నుంచి భంటార్కి బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న జారీకి వెళ్ళాలి. అక్కడి నుంచి కారులో గంట ప్రయాణించి మలానా బేస్ క్యాంప్కి వెళ్ళొచ్చు. అక్కడ మలానా గ్రామానికి దారి అనే గేట్వే కనిపిస్తుంది. గేట్వే నుంచి 3 కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాలి. ఓ కొండ ఎక్కి దిగాలి. ఆ దారి అంతా రాళ్ళు నాచుతో ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. దాదాపు గంట తర్వాత గ్రామం కనిపిస్తుంది. సంవత్సరంలో 8 నెలలు ఇక్కడ మంచు కురుస్తూ ఉంటుంది. ఇక్కడ సంవత్సర యావరేజ్ టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. ఈ గ్రామంలో చలిమంటలు వేస్తారు. అక్కడ చలి కాచుకోవాలంటే 500 రూపాయలు చెల్లించాలి. ఈ గ్రామంలో ఉండటానికి రాత్రిళ్ళు అంగీకరించరు కాబట్టి గ్రామం ఎంట్రన్స్లో కొన్ని కేఫ్లు ఉన్నాయి. అక్కడ స్టే చేయవచ్చు. అక్కడ రూముల ధర తక్కువ, ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నలుగురికి రూమ్ కావాలంటే 500 రూపాయల దాకా ఉంటుంది. అదే సమయంలో ఒక ఫుల్ మీల్స్ 300 రూపాయల దాకా ఉంటుంది. ఇలా మలానా గ్రామం ఇండియాలోనే ఉన్న ఇండియాకి సంబంధం లేనట్లుగా ఉంటుంది. ఇక్కడి ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, భాష, పర్యావరణం అన్నీ భిన్నంగానే ఉంటాయి. అందుకే దాన్ని చూసేందుకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు, ట్రెక్కర్లు, పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారి వల్ల గ్రామానికి కొంత ఆదాయం వస్తోంది. ఇవి మలానా విలేజ్ ప్రత్యేకతలు. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకొస్తాను. టేక్ కేర్, బాయ్.